హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ 54,249 పాయింట్స్ దగ్గర ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీలో కొన్ని మీకు ఒక రెసిస్టెంట్ లెవెల్ చెప్పాను. 54,800 దగ్గర ఒక రెసిస్టెంట్ లెవెల్ అని చెప్పాను. 55,000 దగ్గర మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని చెప్పాను. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే 54,800 లెవెల్ బ్రేక్ అయితే ఎక్కడి నుంచి సెల్లర్స్ ఇక్కడికి వెళ్ళి యాక్టివ్ అవుతారని కూడా మీకు నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది. మరి 55,000 లెవెల్ బ్రేక్ అయింది కదా అని మీరు అనుకుంటున్నారు. సరే, ఒకసారి దానికి ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఈ చూడండి, 9:15 క్యాండిల్ ఇది. ఈ రోజు 9వ తారీఖు. సో ఈ క్యాండిల్ మనకి వెళ్తూనే ఒక స్ట్రాంగ్ ఒక వాల్యూమ్తో మంచి వాల్యూమ్తో ఒక ప్యాటర్న్ అయితే ఒక మూమెంట్ అయితే జరగడం జరిగింది. సో ఇది స్టిక్ అనమాట. ఈ స్టిక్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఫ్లాట్ ప్యాటర్న్ అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఈ ఫ్లాట్ ప్యాటర్న్ నేను ఎప్పుడైతే మీకు చెప్తున్నాను, ఒక మార్కెట్ ఒక లెవెల్ని ఇంట్రడ్యూస్ రోజు హోల్డింగ్ పర్పస్లో కానీ మనకి ఒక లెవెల్ని బ్రేక్ చేయాలి అనుకుంటే ఒక ప్యాటర్న్ ద్వారా కావచ్చు, లేదంటే హై వాల్యూమ్ ద్వారా కావచ్చు అని కూడా బ్రేక్ చేయొచ్చు, లేదంటే హిట్ అండ్ షార్ట్ పద్ధతి ద్వారా కూడా బ్రేక్ చేయొచ్చు అని కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు ఇక్కడ మనకి పోలన్ ఫ్లాగ్ అయితే ప్లాట్ఫామ్ అయితే రావడం జరిగింది. ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ ఎప్పుడైతే వచ్చిందో నేను ఈ లెవెల్ బ్రేక్ అవుతుండగా నేను కాల్ ఆప్షన్ అయితే బై చేశాను. ఎందుకంటే మనకి ఈ లెవెల్ మనకు ఒక ప్యాటర్న్ కావాలా, ప్యాటర్న్ ఇక్కడ ఏర్పాటు అయిపోయింది మనకి. సో మనకి కండిషన్ అప్లై అయిపోయింది అనమాట. సో ఎప్పుడైతే మనకి కండిషన్ అప్లై అయిపోయిందో మనకి ఇంకా ఆ లెవెల్ బ్రేక్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఎక్కువ శాతం ఉందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. మార్కెట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం, మనం కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓకే. సో అలాగే కానీ ఒక ప్యాటర్న్ ద్వారా లేకుండా డైరెక్ట్గా వెళ్తే మాత్రం డెఫినెట్గా 55,000 దగ్గర నుంచి ఒక సెల్లింగ్ ప్రెజర్ అయితే వచ్చే అవకాశం మనకి ఉందనమాట. మనకి 55,000 లెవెల్కి మనం చూసుకుంటే, సో 55,000 కూడా కొద్దిగా మనకి అక్కడ హోల్డ్ అయింది. 15 మినిట్స్ మనం క్యాండిల్ చూస్తున్నాం. 15 నిమిషాలు కొద్దిగా హోల్డ్ అయింది. తర్వాత 15 నిమిషాలు ఒక అరగంట తర్వాత బ్రేక్అవుట్ అయింది అనమాట. ఓకేనా. 55,000 అక్కడ కూడా మనకి కొద్దిగా పుట్ ఆప్షన్ తీసుకునే వాళ్ళకైతే అంటే మనకి ఎప్పుడైతే లెవెల్స్ ఇంకా మనకి ఫెయిల్యూర్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే బ్రేక్అవుట్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఉంది. సో మనకి ఎప్పుడైతే చెప్తున్నా అదే విధంగా మనకి ఫాలో అయ్యింది. ఓకేనా. అయితే ఇప్పుడు ఇంటర్డే బేసిక్లో ఏ విధంగా మనకి మూమెంట్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఈ రోజు మనం చూసుకుంటే గమనిస్తూ ఉంటే మనకి వాల్యూమ్ లేకుండా మార్కెట్ కొద్దిగా అప్సైడ్ మూమెంట్ అయితే వెళ్తాం జరిగింది ఈ రోజు. సో డెఫినెట్గా ఈ లెవెల్ని మనం కొద్దిగా మార్కెట్ డెఫినెట్ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా డౌన్ సైడ్ రావాలి. ఒక డౌన్ సైడ్ రాకుండా మార్కెట్ ఒక డైరెక్ట్గా ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళిపోతే మాత్రం 55,000 దగ్గర 500 దగ్గర ఒక చిన్న రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 56,000 మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఒక మూమెంట్ అయితే వెళ్ళిపోతే డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గర కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకేనా. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎక్కడ కూడా ఏదైనా ప్యాటర్న్ వచ్చిందనుకోండి ఆ లెవెల్ కూడా మనకు బ్రేక్ అవుద్ది. ఒక స్ట్రాంగ్ వాల్యూమ్తో కానీ ప్యాటర్న్తో కానీ లేదా హిట్ అండ్ షార్ట్ పద్ధతి ద్వారా కావచ్చు, లేదంటే మార్కెట్ ఒక మూమెంట్ అని దొరకవచ్చు. ఇది ఏదైనా ఈ లెవెల్ బ్రేక్ అవుట్ అయింది. ఈ లెవెల్ దగ్గర వస్తే మాత్రం 56,000 దగ్గర నుంచి ఆ లెవెల్ కూడా బ్రేక్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఉంది. కానీ ఏంటంటే మనం చూసుకుంటే మాత్రం ఈ రోజు రాంగ్ బయింగ్ వెళ్ళింది కాబట్టి రేపు మార్కెట్ వాలటిలిటీ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి సార్, బ్యాంక్ నిఫ్టీ ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ వాలటిలిటీ ఉంటుంది అనమాట. సో అదేవిధంగా ఇంకో విషయం కూడా చెప్పాను మీకు నిన్న, నిఫ్టీ చాలా వీక్గా ఉంది, బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉందని కూడా మీకు ఆల్రెడీ ప్రీవియస్ డీవీస్లో మీకు చెప్పాను. సో ఆ వీక్నెస్ ఇవాళ బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ కనిపించింది. నిఫ్టీలో వీక్నెస్ కనిపించింది, బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్నెస్ కనిపించింది అనమాట. ఓకే. విత్ వాల్యూమ్ ప్రకారంగా కనిపించింది, చార్ట్ ప్రకారంగా కూడా కనిపించింది. సో అయితే మనకి రేపు ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం మన గ్యాప్ అప్ ఎంతవరకు ఓపెన్ అయితే 55,500 లెవెల్ దగ్గర నుంచి 50,250 లెవెల్ ఒక గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే నేను ఇప్పుడు కాల్ ఆప్షన్కి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో అదేవిధంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఎంతవరకు ఇప్పుడు గ్యాప్ డౌన్ మనకి 54,800 నుంచి 55,000 మధ్యలో మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశం పాసిబిలిటీ ఉంది. సో ఈ లెవెల్ దగ్గర ఒకవేళ ఎక్కడైనా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే నేను అడ్జస్ట్మెంట్గా అనుకుంటాను. అడ్జస్ట్మెంట్గా మార్కెట్ డౌన్ సైడ్కి ఓపెన్ అయింది అనుకుంటాను తప్ప కానీ పుట్ ఆప్షన్కి అయితే అనుకున్నాను. ఎప్పుడైతే నేను ఆ లెవెల్ దగ్గర నేను చెప్పిన లెవెల్ దగ్గర ఎప్పుడైతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో ఆ లెవెల్ దగ్గర కాల్ ఆప్షన్కి అయితే ట్రై చేస్తుంటాను. ఫ్లాట్గా ఓపెన్ అయితే వెయిటింగ్ వచ్చి ఫ్లాట్గా ఓపెన్ అయితే మనకి 55,350 లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఫస్ట్ టార్గెట్ 55,500 ఫస్ట్ టార్గెట్. ఈ లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అయితే 55,700 సెకండ్ టార్గెట్, 55,800 థర్డ్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. రేపు మాత్రం వాలటిలిటీ ఉంటుంది కంపల్సరీగా. నా అంచనా ప్రకారం ఈ 2 లెవెల్స్ అయితే వచ్చే అవకాశం పాసిబిలిటీ రేపు ఎక్కువగా నాకు కనబడుతున్నాడు. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క నాకు వ్యూ అయితే ఉంది. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ టిప్స్ చూద్దాం.
నిఫ్టీ 23,254 పాయింట్స్ దగ్గర అయితే నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో నిఫ్టీలో ఆల్రెడీ మీకు సపోర్ట్ లెవెల్ చెప్పాను, రెసిస్టెంట్ లెవెల్, ఈ లెవెల్ బ్రేక్ అవుట్ అవ్వట్లేదు, ఈ లెవెల్ కూడా బ్రేక్ అవుట్ అవ్వలేదు. కానీ కామన్ గ్యాప్ ఉంది, కామన్ గ్యాప్ని ఫిల్ చేసుకోవాలని చెప్పి ఆల్రెడీ ఫిల్ చేసుకుంది. సో ఈ రోజు కూడా కంప్లీట్గా మనకి నిన్న ఫిల్ చేసుకుంది, ఈ రోజు కూడా కొద్ది వాల్యూమ్తో ఫిల్ చేసుకుంది. సో ఇక్కడ మనకి చిన్న ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్ ఏర్పాటైంది అనమాట నిఫ్టీలో. చూడండి ఫస్ట్ నిన్న మనం చూసుకుంటే మాత్రం నిన్న ఈ లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ వచ్చింది. అదేవిధంగా ఈ రోజు రెసిస్టెంట్ లెవెల్ కూడా ఈ లెవెల్ దగ్గర మనకి గత టూ డేస్ నుంచి ఈ లెవెల్లోనే మార్కెట్ స్పెండ్ చేస్తుందన్నమాట. మనకి ఏదో లెవెల్ బ్రేక్ అవ్వాలి, ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మనం ఫస్ట్ టార్గెట్ మాత్రం ఈ లెవెల్ దగ్గర అయితే పెట్టుకోవడం జరుగుతుంది నిఫ్టీ. ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే మనకి 23,450 ఫస్ట్ టార్గెట్, 23,500 సెకండ్ టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది. ఓకేనా. ఓకేనా. అలా కాకుండా మార్కెట్ ఒక వాలిటిలిటీ ఉంటే, అదే నేను ఒక విషయం చెప్పాలనుకుంటే మర్చిపోయాను. సో చూడండి ఫ్రెండ్స్, మనకి బ్యాంక్ నిఫ్టీ రేపు వాలిటిలిటీ ఉంటుంది, నిఫ్టీ కొద్ది మూమెంట్ వచ్చే అవకాశం ఉంది రేపు. ఒక గుర్తుపెట్టుకోండి, ఇది నేను కొద్దిగా వాల్యూమ్తో కంపేర్ చేసి చెప్పిన. ఒకవేళ మూమెంట్ వస్తే నిఫ్టీలో రావాలి, ఎందుకంటే వీక్నెస్గా ఉంది కాబట్టి. ఒకవేళ రేపు మిస్ అయిన ఎల్లుండైనా కంపల్సరీగా వచ్చేసే అవకాశం పాసిబిలిటీ నిఫ్టీలో కనబడుతుంది. రేపు వాలిటిలిటీ మాత్రం బ్యాంక్ నిఫ్టీ ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ మూమెంట్ దీంట్లో వస్తే మాత్రం నిఫ్టీలో రేపు రావాలన్నమాట, లేని పక్షంలో ఎల్లుండ వచ్చేసే పాసిబిలిటీ ఉంటుంది. సో అదే చూడండి ఫ్రెండ్స్, అయితే మనకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ లెవెల్లోనే గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వాలి. మనకి సపోర్ట్ లెవెల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఈ లెవెల్ దగ్గర కాల్ ఆప్షన్ అయితే బై చేసుకుంటాను. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మనకి కాల్ ఆప్షన్ బై చేసుకుంటాం. ఓకేనా. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే నేను కాల్ ఆప్షన్కి బై చేసుకుంటాను. ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎంతవరకు ఓపెన్ అవుతుందంటే మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఈ లెవెల్ మధ్యలో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఉంది. ఈ లెవెల్ ఎక్కడైనా సరే గ్యాప్ అప్ ఓపెన్ అయితే డెఫినెట్గా కాల్ ఆప్షన్కి ట్రేడ్ చేస్తాను అనమాట. సో ఈ డిఫరెన్స్ నిఫ్టీ ఎక్కువ వ్యూ తెలియక ఉంది. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసే జాగ్రత్త ట్రేడ్ చేస్తున్న నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ వెరీ మచ్.